అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం సెయింట్ లూయిస్ ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. అండ్ ఇక్కడ మనతో పాటు ఈ నవకుండాత్మక శతచండీ యాగం నిర్వహిస్తున్న ప్రధాన ఋత్వికులు, ఇక్కడ చాలా పెద్దలుగా అందరూ గౌరవించే వేదాంతం శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమం అమెరికాలో నభూతోన భవిష్యత్తు. దీని తలంపు, అసలు దీని సంకల్పం ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతాయి? ఇది సంకల్పం మాకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మాకు బ్రహ్మోత్సవాలు, అలాగే వివిధ రకాలైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. దానిలో ప్రత్యేకంగా ఒక రోజు మనం శివుడికి అమ్మవారికి ఏదైనా ఒక యాగం తలపెట్టాలి అని చెప్పని మాకు రజనీకాంత్ గారు, గంగవరపు గారు మాకు గత 3-4 సంవత్సరాలుగా మమ్మల్ని అడుగుతున్నారు. చేద్దాంలే చూద్దాంలే అంటూ ఉన్నాను. ఇది నాకు అనుకోకుండా వచ్చినటువంటి తలంపు. కానీ మనం చేయాలి, అది స్పెషల్ గా ఉండాలి. అది ఎట్లా ఉండాలి అనేది ఆలోచించి ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథం తీసుకుని, మైసూరు వారి గ్రంథం తీసుకుని, శృంగేరి వారి గ్రంథం తీసుకుని, దాంట్లో నుంచి వచ్చినటువంటి ఇదొక ఆలోచన నాకు. ఇది ఏంటంటే 25 మంది ప్రీస్టులు బయట నుంచి వస్తున్నారు. కాలిఫోర్నియా, డెలాసు, అలాగే సిన్సినాటి, అలాగే నార్త్ కేరళనా, ఇండియానాపోలిస్, ఇట్లా చాలా మంది అవధానులు, గణపాఠీలు, అందరూ కూడా స్మార్తులు, శైవులు, అలాగే నార్త్ ఇండియన్ ప్రీస్టులు, వీళ్ళంతా కూడా వస్తున్నారు. సో వాళ్ళందరి సమక్షంలో కూర్చొని వాళ్ళు సుమారుగా 22 మంది ఈ సప్తశతి పారాయణ చేస్తూ హవనం చేస్తూ ఉంటారు. ఈ సప్తశతి హవనం కాకుండా దీంట్లో ఆ రోజు మనకు వారాహి నవరాత్రులు ప్రారంభం గనక ఈ నవరాత్రుల్లోనే వారాహి అమ్మవారి హవనం, అలాగే సప్తశతి వారాహి అమ్మవారి హవనం, అలాగే సప్తశతి ప్రత్యంగిర, సప్తశతి రాజాశ్యామల, సప్తశతి లక్ష్మీ దుర్గా, ఇలా యాడ్ చేసుకుంటూ సాయంత్రం పూట కార్యక్రమం. ఉదయం ఏమో రుద్రహోమం, సహస్రమోదక హోమం, అలాగే సుదర్శన హోమం, అలాగే అరుణ హోమం, అలాగే నక్షత్ర హోమాలు, అలాగే ఆవాహిత హవనాలు, ఇవన్నీ కూడా రంగరంగ వైభవోపేతంగా జరగబోతున్నట్టు. ఇది ఇంతవరకు కూడా ఈ అమెరికాలో నాకు తెలిసినంత వరకు, నేను గత 24 సంవత్సరాలుగా ఈ టెంపుల్నే ఉన్నాను. అలాగే బయట కూడా నేను కార్యక్రమాలకు వెళ్లాను. ఇన్ని రకాలుగా కళ్యాణాలు, ఇన్ని రకాల హవనాలతో, ఇంతమంది ప్రీస్టులతో చేయటం అనేది, ఈ రకంగా చేయటం అనేది ఇదే ఫస్ట్ టైం. కారణం ఏంటంటే, మనం ఆ రోజు భాను షష్ఠి మనకి చివరి రోజు. ఆ షష్ఠి రోజు, షష్ఠి అంటే 6కు చిహ్నం గనక, ఆ షష్ఠి రోజు మా గుళ్ళో జరిగేటువంటి 6 కళ్యాణాలు, ప్రతి సంవత్సరం జరిగేటువంటి కళ్యాణాలు, 6 దేవతల్ని ఒకేసారి కూర్చోబెట్టి, ఒకే చోట కూర్చోబెట్టి, అందరి సమక్షంలో ఈ యొక్క కళ్యాణం వైభవోపేతంగా జరుగుతుంది. కళ్యాణంతో ఈ యొక్క కార్యక్రమం పరిసమాప్తి అవుతుంది. కనుక ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి అందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి ఆశీర్వచన కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ ప్రతిరోజు మంచి భోజనం పెడుతున్నారు ఇక్కడ వచ్చే భక్తులందరూ. ఈ కార్యక్రమం మొత్తం అంటే 6 రోజుల పాటు జరిగే కార్యక్రమానికి దాదాపు మనకు తెలిసి ఎన్నో వేలల్లో 20-30 వేల మంది వస్తారని చెప్పి అంచనా. అవునమ్మా, మొత్తం 5 రోజులు కలిపి రావచ్చమ్మా, 25 మంది దాకా రావచ్చు. ప్రతిరోజు కూడా సుమారుగా ఒక 2-3 వేల మందికి అందరికీ కూడా విస్తరి భోజనమేనమ్మా. ఇండియా నుంచి ఇక్కడ అరిటాకులు చాలకపోతే ఇండియా నుంచి అడ్బాకులు కూడా తీసుకొచ్చి విస్తరి సర్వీస్ చేయబోతున్నారు. అలాగే ఇంకా కార్యక్రమం హోమగుండాలు అన్ని కూడా ఒక్కొక్క హోమగుండం దగ్గర సుమారుగా 30-40 మంది కూర్చొని చేయాలని చెప్పి సంకల్పం చేశాము. అలా ఈ 8 హోమగుండాలు, ఒక హోమగుండం మాత్రం కేవలం ప్రీస్టులు మాత్రమే చేస్తారు. మిగతా హోమగుండాలు అందరూ కూడా అన్ని షేర్ చేసుకుంటారు. అందరికీ కూడా ప్రధానంగా ఉండేటువంటిది, ప్రతి వారికి కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. మనకు బీపీను, షుగరు, లేకపోతే శరీర రుగ్మతో, లేకపోతే నిద్రలేమో, లేదా నిద్ర లేకపోవటమో, లేదా పిల్లలు చదవకపోవటమో, లేదా పిల్లకి ఉద్యోగం రాకపోవటమో, లేదా పిల్లకి పెళ్లి కాకపోవటమో, లేకపోతే వీళ్ళకి నచ్చని సంబంధం వాళ్ళు చేసుకోవటమో, ఇట్లా అనేక రకాల వాటితో ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సఫర్ ఉంటుంది. ఆ సఫర్ని కూడా భస్మీపటలను చేయగలిగినటువంటిది ఒకటి, అది చండీ అమ్మవారు. ఆ దుర్గా అమ్మవారి స్వరూపంలో నుంచి వచ్చినటువంటి అమ్మవారు గనక, ఆ అమ్మవారికి చండీ హోమం, శతచండీ అంటే ప్రతివాడిని కూడా మనం, వాడు 124 సంవత్సరాలు బతికినా వాడిని కూడా మనం శతమానం భవతి అనేది ప్రారంభం చేస్తాం. అంటే 100తోనే మొదలు, రూపాయితో 100 ఎలా అవుతుందో అలాగే 100తోనే 1000 అవుతుంది గనక ఆ శతమానం భవతి అన్నట్టుగా కనీసం 100 సార్లు మనం హవనం చేస్తే శాంతి జరుగుతుంది. అలాగే దేశాలన్నీ కూడా శాంతింపబడి, ఇప్పటికీ కూడా మనకు ఇండియాలో వానలు రావట్లేదు, దానికి ఒక పేరు కూడా పెట్టారు ఆ వాన రాకపోవడానికి. సో అటువంటి అన్ని చోట్ల కూడా
సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలి అనేటువంటి ఆశీర్వచనం మెయిన్ సంకల్పంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాము. చాలా బాగుంది శర్మ గారు. రాబోయే రోజుల్లో మిమ్మల్ని అప్పుడప్పుడు పలకరిస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకి తెలిసి స్వచ్ఛమైన నెయ్యి, ఆవు నెయ్యి కావాలని 200 కిలోల ఆవు నెయ్యిని తెప్పించారని తెలుస్తోంది. అంటే మామూలుగా దొరికే నెయ్యికి భిన్నంగా చాలా గొప్పగా, అంటే అన్ని శుద్ధంగా పరిశుభ్రంగా ఉండాలని చెప్పి, అలాగే వాటితో పాటు ఎన్నో టన్నుల పువ్వులు. ఇక్కడ ఆలయ విశేషం ఏంటంటే ఇక్కడ ఏ రోజు ఒక్క రోజు కూడా సీజన్ ఉన్నా లేకపోయినా అమ్మవారికి అయ్యవారికి మామూలు ప్లాస్టిక్ పూలు అలాంటి దండలు వేసే ప్రసక్తే లేదు. ఇక్కడ ఫ్రెష్ ఫ్లవర్స్, అంటే ఇక్కడ దొరికే మంచి పువ్వులను మాత్రమే సమర్పించుకుంటారు భక్తులు. ఇంకా ఇంత పెద్ద కార్యక్రమం అయితే మనం ఊహించుకోనక్కర్లేదు. ఎన్ని టన్నుల పువ్వులు ఇక్కడికి చేరబోతున్నాయని చెప్పి భక్తులు కూడా అనేక రాష్ట్రాల, తెలుగు రాష్ట్రాలు, తెలుగు వారు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడక్కడి నుంచి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది వచ్చారని తెలుస్తోంది. అవునమ్మా, తెలుగు ఇండియా నుంచి 2 ప్రీస్టులు వస్తున్నారు. అలాగే భజంత్రులు కూడా ఇండియా నుంచే వస్తున్నారు. అలాగే మీలాంటి వాళ్ళు కూడా ఇండియా నుంచి వాళ్ళు తీసుకొస్తున్నారు. మొన్న పద్మశ్రీ సిస్టర్స్ వచ్చారు, వాళ్ళు రజనీ గాయత్రి గారు వాళ్ళు వచ్చారు. వాళ్ళతోనే మొదలైంది. వాళ్ళు ఆ రోజు ఏమంటూ వాళ్ళు స్వామివారిని ఇక్కడ కూర్చొని ఇక్కడ సంగీతం పాడితే అందరికీ కూడా పులకరించింది. వితౌట్ మ్యూజిక్ లేకుండా వాళ్ళు పాడితేనే అంత బాగుంది, అద్భుతంగా అనిపించింది. అటువంటిది వాళ్ళు ఆ స్టేజ్ మీద కూర్చొని వాళ్ళు పాడితే దానికి ముగ్ధులైపోయి అప్పటికప్పుడు డొనేషన్స్ స్టార్ట్ చేశారు. మా అందరికీ కూడా ప్రతిదీ కూడా మాకు లోపల అసలు ఇది అవుతుందా, అమ్మో కష్టమే, ప్రతి వాడి దగ్గరికి వెళ్లి మనం డబ్బులు తీసుకురావాలి ఏమిటి అని చెప్పి మమ్మల్ని అనేక రకాలుగా ఆపడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఆ పద్మశ్రీ సిస్టర్స్ తో ఈ అటువంటివన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ఇప్పుడు అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. డబ్బులు వచ్చినాయి, ఏమి ఇబ్బంది లేదు. ఒక 3-4 సంవత్సరాల వరకు మా టెంపుల్ మెయింటెనెన్స్ అవుతుంది. ఎందుకంటే సుమారుగా 20 మంది ప్రతి నెల కూడా 20 మందికి జీతాలు ఇవ్వాలి టెంపుల్ వాళ్ళు. సో ప్రధానంగా అలాగే టెంపుల్ మెయింటెనెన్స్ చేయాలి. అమెరికాలో టెంపుల్ మెయింటెనెన్స్ అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే సున్నం దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనం అన్ని కూడా స్వామికి ఖర్చులు చూసుకోవాలి కనుక స్వామివారి యొక్క అనుగ్రహం కలిగింది. ధన్యవాదాలు. చాలా గొప్ప మాట చెప్పారు. భక్తులందరూ కలిసి చేసుకుంటున్న యాగం ఇది. అంటే ఇది వేరే వాళ్ళ కోసం, మన కోసం మనం చేసుకుంటుంది అన్నట్టుగా రాబోయే 6-7 రోజులు చాలా అసలు కన్నుల పండుగగా ఉండబోతుంది. సుమన్ టీవీ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. స్టే ట్యూన్. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఓం నమో వెంకటేశాయ. చాలా గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తూ చేస్తున్నాం. దయచేసి అందరూ వీలైనంత మంది మీరందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలా కాకుండా కూడా లైవ్ టెలికాస్ట్ అలా చూసినా కూడా ఎక్కడి నుంచైనా ఈ కార్యక్రమంలో భాగస్థులు కండి. అదే నా కోరిక, విన్నపం.